రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసింది. 10 సంవత్సరాల తర్వాత వాంకడే స్టేడియంలో ముంబైని ఓడించగలిగింది. ఐపీఎల్ 2025లో భాగంగా 20వ మ్యాచ్ ముంబైలోని వాంకడే స్టేడియంలో జరుగుతుంది. దీనిలో హోమ్ టీం ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. దీంతో ముంబై జట్టుకు 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ ఆరంభంలో కొన్ని వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మతో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో యశ్ దయాల్ వేసిన స్లో బాల్పై సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని గాల్లోకి వెళ్ళింది. వికెట్ కీపర్ జితేష్ శర్మ క్యాచ్ తీసుకోవడానికి దాదాపు సగం దూరం పరిగెత్తాడు. యశ్ కూడా క్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో సూర్యకుమార్కు లైఫ్ లైన్ వచ్చింది. సూర్యకుమార్ క్యాచ్ వదిలేయడంతో విరాట్ కోహ్లీకి చాలా కోపం వచ్చింది. కోపంతో అరుస్తూ క్యాప్ తీసి నేలపై గట్టిగా విసిరి కొట్టాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ రెండో బంతికి యశ్ దయాల్ తన వైవిధ్యాన్ని ప్రదర్శించి స్లో బాల్ వేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఫేస్ అందుకోలేకపోయాడు. దీంతో సూర్య గాల్లోకి షాట్ కొట్టాడు. జితేష్ శర్మ కూడా క్యాచ్ తీసుకోవడానికి ముందుకు పరిగెత్తాడు. కానీ యశ్ బంతి తన పైన గాల్లో ఉందని గ్రహించి బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఇద్దరి చేతులు ఢీకొన్నాయి. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ జారిపోయింది. ఈ రకమైన ఫీల్డింగ్ చూసి విరాట్ కోహ్లీ కోపంతో ఊగిపోయాడు. కోపంతో అరుస్తూ తన టోపీని నేలపై విసిరేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్కి ఇచ్చిన లైఫ్ లైన్ ఆర్సీబీకి పెద్దగా సహాయపడలేదు. ఎందుకంటే అదే ఓవర్లో చివరి బంతికి అతను క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో సూర్య ఇన్నింగ్స్ 26 బంతుల్లో 28 పరుగులు మించి లేకపోయింది. ఈ విధంగా యశ్ తన తప్పును సరిదిద్దుకొని జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.